ఈరోజు అనేక సంక్షేమ పథకాలు బీసీలకి ఎస్సీలకి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మొత్తం ఎత్తేసారు. పెళ్లి కానుక లేదు. ఈరోజు చంద్రన్న బీమా లాంటి పథకాలు అప్పుడు కుటుంబ సభ్యులందరికీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కుటుంబ సభ్యులందరికీ ఒకరికే ఇస్తారు, కుటుంబ యజమానికి. ఈరోజు కుటుంబంలో నలుగురు నష్టపోయారు దానివల్ల, ఈ చంద్రన్న బీమా లేనందువలన. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల సప్లాన్ నిధులు ఏమైపోయినాయి? ఎందుకు ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు? దారి మళ్లించారు. లక్షల కోట్ల రూపాయలు దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకమైపోయారు. ఒక్క అవకాశం అంటే అన్ని వర్గాల ప్రజలు నమ్మారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలను దూరం చేసుకున్నారు. ఈరోజు ఇసుక చంద్రబాబు గారు పాలసీ మార్చి కొత్త పాలసీ తెస్తాడు. నాయన ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఉచితంగా ఇస్తాడేమో. చంద్రబాబు గారు ఉచిత ఇసుక ఇచ్చి ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోమన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఆయన ఇస్తాడేమో అనుకుంటే వాత పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇసుక రేట్లు పెంచారు. ఇసుక మాఫియా పెరిగిపోయింది. ఇసుక మీద కూడా వేల కోట్లు దోసుకుంటున్నారు. ఈరోజు సిమెంట్ రేట్లు పెంచారు. అన్ని రేట్లు పెంచి ఈరోజు పేదవాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. పేదలకి కనీసం ఇల్లు ఇచ్చారంటే పేదలకు ఇల్లు ఇవ్వలేదు. అన్నా క్యాంటీన్లు మూసేశారు. బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదు. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు. దళితులకు అన్యాయం చేశారు. కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇవ్వలేదు దళితులకి? ఈ రోజు వీళ్ళందరినీ మోసం చేసినందువలన అన్ని వర్గాల ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఈసారి జనసేన తెలుగుదేశం బీజేపీ అలయన్స్ ని గెలిపిద్దాం అని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలన్నా, రాజధాని అమరావతి రాజధాని బ్రహ్మాండంగా పూర్తి అవ్వాలన్నా, మనకి గోదావరి పెన్నా నదులు మన సాగర్ కుడికాలకు నీళ్లు రావాలి, గోదావరి నీళ్లు రావాలన్నా, ఉరకశిలపూడి ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నా చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతుంది. ఈరోజు డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మందు బాటిల్ ఇచ్చినా బతలాడిన బోట్ల జగన్ సభలకే 5 లక్షల మంది అంటే ఇంకెంతమంది వచ్చారో మీరు చూశారు. ఇది ఈరోజు పరిస్థితి. ఈరోజు సామాన్యుడి మీద పన్నుల భారం పెరిగిపోవటమే. ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నమ్ముతారండి? ఏమన్నాడు? సిపిఎస్ రద్దు అన్నారు. వారం రోజుల్లో సంతకం పెడతానని 5 ఏళ్ళైనా అతి లేదు గతి లేదు. అందుకని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. అందుకే గతంలో ఎంతో అభివృద్ధి అందించినటువంటి చంద్రబాబు గారు, ఎంతో సంక్షేమం అందించిన చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని ఈరోజు ప్రజల ఆకాంక్ష. అంగన్వాడీలకి జీతాలు పెంచుతాం 5 అని చెప్పి మాయమాటలు చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. తీరా గెలిచిన తర్వాత వాళ్ళ నోట్లో ఎలక్కాయ పెట్టేశారు. వాళ్ళకి అన్యాయం చేశారు. ఇంక ఏ వర్గానికి మీరు న్యాయం చేశారు చెప్పండి?